సో మీరు చూస్తున్న ఈ వీడియో గ్రేటర్ వరంగల్ పరిధిలోని న్యూ షాంపేటకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మీరు చూస్తుండొచ్చు, ఓ చిన్నారి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వీధి కుక్కలు ఒక్కసారిగా పైన దాడి చేసి రక్కినాయి, కరిచినాయి, పలు చోట్ల గాయాలైపోయినాయి ఆ చిన్నారికి. సో జంతు ప్రేమికులు కుక్కలను చంపొద్దు, కుక్కలను ఏమనొద్దు అని చెప్పేసి అంటున్నారు. బాగానే ఉంది, మనం కూడా జంతువులను ప్రేమిద్దాం, జంతువులను ఏమనొద్దు, బాగానే ఉంది. కానీ మరి ఇలాంటి ఘటనలకు వాళ్ళు ఏం చెప్తారో అది వాళ్ళు ఆలోచించుకోవాలి. తర్వాత గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు కాలనీలలో కుక్కలు స్వైర విహారం చేస్తానని ఎందరు ఆరోపించినా, ఎన్ని కథనాలు ప్రసారం చేసినా కూడా ఆ సిబ్బంది మాత్రం ఒదుకులేదు పలుకులేదని ఇప్పటికీ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ చిన్నారి అదృష్టం బాగుంది కాబట్టి గాయాలతో మాత్రమే బయటపడ్డది. ఒకవేళ ప్రాణం పోతే ఆ తల్లిదండ్రులకు మిగిలేటువంటి ఆ కడుపు కోతకు బాధ్యత తీసుకునే వాళ్ళు ఎవరు? ఒకసారి ఆలోచించుకోవాలి. అధికారులు ఆలోచించాలి, ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. ఇలాంటి సేమ్ మనం మాట్లాడుకున్నట్టే ఇలాంటి ఘటన జరగగానే మళ్ళీ హడావుడి చేస్తారు. ఏదో మేము చేస్తున్నాం అని చెప్పేసి అటు నాయకులు కావచ్చు, తర్వాత అధికారులు కావచ్చు, అప్పటికప్పుడు మాత్రం కొంత హడావుడి చేస్తూ ఉంటారు. సో ఒక్కటే ఇక్కడ చెప్పేది, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే పరిష్కారం ఏందని ఆలోచన చేయాలి. మరి వీధి కుక్కలను పట్టుకుంటున్నాం, వీధి కుక్కలను తీసుకుపోయి పడేయడానికి మేము కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు నిధులు పెడతా ఉన్నాం అని చెప్పేటువంటి పాలకులు మరి ఈ ఘటనకు ఎలాంటి సంబంధం చెప్తారో చూడాలి. అది ఒక ప్రాంతంలో జరుగుతూ ఉందా? కాదు, పలు ప్రాంతాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ పరిధిలో పలు కాలనీల్లో కూడా ఇలాంటి సమస్య ఉన్నది. సరే, ఆ మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టే ఆ అమ్మాయి అదృష్టం బాగుంది, వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం బాగుంది, అక్కడ వేరే అతను చూడడం వల్ల ఆ కుక్కలు వెళ్ళిపోయినాయి తప్ప, లేకపోతే పట్టి ఏడి కాడికి ఉడమికేది. ఒకసారి ఆలోచన చేయాలి. అధికారులు ఎవరైతే మీరు తీసుకునే జీతానికి మీరు సరిగ్గా పనిచేయాలనుకుంటే మీరు ఏదైతే ఏ శాఖలో అయితే ఉన్నారో ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ యొక్క పనికి న్యాయం చేయండి. వీధి కుక్కలను మీరు ఏం పరిష్కారం చూపిస్తారో వెంటనే చూపేట విధంగా చర్యలు తీసుకోవాలని అందరి టీవీ ప్రజల పక్షాన కోరుతా ఉంది.